హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీస్. ఈ రోజు వీడియో వచ్చేసి కార్తీక మాసం కదండి. సో ఇక లాస్ట్ వారం అందరం ఏం చేస్తాము, వన భోజనాలకు అందు వెళ్తుంటారు కదా. సో వన భోజనాలకు వెళ్ళాలంటే మనం ఏవేవి చేసుకొని తీసుకొని వెళ్ళాలి. అలాగే ఉల్లి వెల్లుల్లి లేకుండా నేను ఈ రోజు వంటలు చేస్తున్నానండి. ఇక మెయిన్ గా ఏంటంటే గాన నంద్యాల అయితే గాన ఇక్కడ బ్రహ్మనందీశ్వర దేవాలయంలో ఫస్ట్ దర్శనం చేసుకొని అక్కడ ఒక బోర్డు పెట్టింటారు. ఫస్ట్ ఏ నందికి వెళ్ళాలి, ఎట్లా ఎలా అనేది వివరంగా క్లియర్ గా రాసుంటారండి. ఒకవేళ మీరు ఎవరైనా వస్తే గాన లాస్ట్ వారం అన్నమాట ఆ బోర్డు చదివేసి మీరు క్లియర్ గా నవనందులు చూసేసుకొని వనభోజనం కార్యక్రమాలన్నీ ముగించుకొని అలా వెళ్ళండి అనమాట. సో అలా వెళ్ళాలంటే కొంతమంది అందరు గ్రూప్ గా ఉన్నారు అనుకో, ఒకరెవరు ఒక్కొక్క రకం వంటలు చేసుకొని తీసుకొని వెళ్తారు. సో ఈ రోజు అయితే నేను ఎలా తీసుకువెళ్ళాలి, అలాగే ఈ రోజు మా మరిది వాళ్ళు వెళ్తామన్నారండి. ఇక్కడ మామూలుగా రామేశ్వరం, బుగ్గ రామేశ్వరం గుడికి అనమాట. సో వాళ్ళ కోసమని నేను చేస్తున్నాను. అలాగే మీతో కూడా షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వంటలు చూపిస్తున్నానండి. ఓకేనండి, ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే నేను పప్పు చేస్తున్నానండి. చింతకాయ తొక్కుతో పప్పు చేస్తున్నాను. ఇక మనం పప్పుకు మొదలు పెట్టాలి అంటే ఖచ్చితంగా బియ్యం కడిగి పెట్టుకోవాలన్నమాట. బియ్యం అయితే బాగా నానితేగానే మిత్తుగా ఉంటుంది అన్నము. సో 1 కప్పుకు 2 కప్పుల నీళ్లు పోసేసాను, పక్కకు పెట్టుకున్నానండి. అన్నం గురించి అందరికి తెలిసిందే కదా. సో ఇప్పుడు పప్పుకి వేసుకుంటున్నానండి. నేనైతే ఒక రైస్ కుక్కర్ గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. వీటిని 2 సార్లు కడుక్కొని వస్తానండి. ఇంకా వీటికి ఎసురు వచ్చేసి 1కి 2 నీళ్లు పోస్తున్నానండి. ఈ రోజు అయితే కుక్కర్ లో చేస్తున్నాను అనమాట. సో అన్ని ఫాస్ట్ గా చేసుకోవాలి కదా అనే ఉద్దేశంతో కుక్కర్ లో చేస్తున్నానండి పప్పు. ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటది టేస్ట్. ఇంకా ఈ రోజు పప్పు వచ్చేసి చింతకాయ తొక్కుతో పప్పు చేస్తున్నానండి. వాటిలోకి ఒక చిన్న టమాటా తీసుకున్నాను అనమాట. సో ఇందులో పెట్టుకుంటున్నాను. మామూలుగా అన్నం పప్పులో తింటాం కదా, అదే ఇది కూడా ఎలా చేయాలి అనేది నేను కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఒక రైస్ కుక్కర్ కందిపప్పుకు వచ్చేసి 1-2 స్పూన్లు చింతకాయ తొక్కు తీసుకున్నాను. వీటిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, అలాగే పచ్చిమిర్చి ఉంటుంది, కొంచెం మెంతులు కూడా ఉంటాయండి, చింతకాయలు ఉంటాయి. సో అన్ని దంచేసి ఇలా పక్కకు పెట్టుకుంటాము. మనం సంవత్సరానికి ఒక్కసారి దంచుకుంటాం అనమాట. ఇంకా మనకు పచ్చిమిర్చి కొంచెం తక్కువ, అంటే కారం తక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే 1 స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఇక మనం డైరెక్ట్ చింతకాయ తొక్కు వేస్తే ఉడకదనే ఉద్దేశంతో ఇలాగా సపరేట్ గా గిన్నెలో పెట్టుకుంటున్నానండి, కుక్కర్లో. సో ఇలాగ పెట్టుకుంటున్నాను అనమాట. ఓకేనా. ఇక ఆల్రెడీ చింతకాయ తొక్కు దంచేటప్పుడు పసుపు కూడా వేసింటాం కాబట్టి కావాలి అనుకుంటే కొంచెం పసుపు వేసేసుకోండి. ఇక నేనైతే ఒక 4 పచ్చిమిర్చి వేసేస్తున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర చింతకాయ తొక్కులో సైడ్కు వేస్తున్నానండి. ఇక అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నానండి, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది టేస్ట్. మనం ఫస్ట్ టైం పప్పు చూపించడం కుక్కర్ లో. అవును, మనం కుక్కర్ లో తక్కువ కదా. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. ఈరోజు చాలా ఐటమ్స్ చూపిస్తున్నాననే ఉద్దేశంతో నేను కుక్కర్ లో చూపిస్తున్నానండి. సో 1 చుక్క ఆయిల్ వేసేస్తున్నాను. ఇక కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి, విజిల్ పెడుతున్నాను. సో స్టవ్ వెలిగిస్తున్నాను. ఇక కుక్కర్ పెట్టేస్తున్నానండి, పప్పు కుక్కరు. ఇక నెక్స్ట్ ఆలూని ఉడికించుకుందాం అనమాట. ఓ, ఆలుతో ఏం చేస్తున్నావు? ఆలూతో కర్రీ, అలాగే సాబుదానా వడకి ఆలూని ఉడికించుకోవాలన్నమాట. ఓకే. ఓ, సాబుదానా వడ వేస్తున్నావు, అదే సగ్గుబియ్యం వడ వేస్తున్నావు ఈరోజు. సగ్గుబియ్యంతో లడ్డు కూడా వచ్చి నాకు చాలా బాగుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం. ఆలుకి ఇట్లా ఘాటు పెడితే గానే సోని మనకు తొందరగా ఉడికిన తర్వాత ఇలాగంటే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కొంచెం ఘాటు, ఓకేనా. ఇలా కొంచెం ఘాటు పెట్టేసి మనం ఇందులో వేసేయాలి. ఇది కూడా కుక్కరేనా? ఇది కూడా కుక్కరే. ఇక ఇవి మునిగేమే నీళ్లు పోసుకుందామండి. అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. నిన్న కార్తీక దీపంలో దీప అడుగుతుంది, అదే నాకు క్విజ్ అయింది కదా. అవును, అదేంటి నీటిలో ఏదమ్మా చెప్తానేమో, అడుగుదాం. నిన్న చూసేది సీరియల్, అడుగుదాం. జేజీ, నిన్న కార్తీక దీపం చూసావు కదా, కార్తీక దీపం సీరియల్. అందులో దీప అడుగుతారు కదా, వాళ్ళు పోటీ పెట్టుకుంటారు, అదే నీటిలోనే పుడుతుంది, నీటిలో వేస్తే చనిపోతుంది అని. ఏంటిది చెప్పు. నీటిలోనే ఉట్టి నీటిలోనే చచ్చిపోతుంది. పొడుపు కథ అదే కదా. ఏందబ్బా చెప్పినారు, దీప చెప్పింది కదా ఆన్సరు. ఉప్పు. అదేలే ఉప్పు. నువ్వు సరిగ్గా చూడ్డంలా సీరియల్.
నాకు ఈ ఉప్పు వినపడలేదులే. నీళ్ళలో ఉప్పు వేస్తుంటే గుర్తొచ్చింది నాకు. సోని ఇది కూడా కుక్కర్ పెట్టేస్తున్నా. ఓకే, సో పెట్టేసా. ఇక నెక్స్ట్ శనగపప్పును కడుక్కుందాము. అది ఆడమానించాలి. శనగబేళ్ళ పాయసం. సో మన ఫేవరెట్. జేజీ ఫేవరెట్. నేను అయిపోతుంది అనుకోండి, ఇంకా పెరుగుతూనే ఉంది. ఏంటి ఇంకా కథ సాగుతూనే ఉండాలా. కార్తీక సో 1 కప్పు శనగపప్పు తీసుకున్నానండి. ఇంకా వీటిని 2 సార్లు కడుక్కొని వస్తాను. వచ్చేసి 3 పోస్తున్నాను అనమాట. కొంచెం బాగా ఉడకాలి కదా అనే ఉద్దేశంతో 3 పోస్తున్నానండి. ఇక విజిల్ అయితే మాత్రము 5 విజిల్ రానిస్తానండి. ఫేవరెట్. ఇక వీటిలోకి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. సో మూత పెట్టేస్తున్నానండి. విజిల్ పెట్టేస్తున్నాను. అలాగే స్టవ్ మీద కూడా పెట్టేస్తున్నాను. ఇంకా 3 ఖాళీ అయిపోయి ఇంకో 4వ దానిలో ఏం చేస్తుంది? బెండకాయ వేపు. ఓ ఓకే ఫైన్. లేకుంటే ఈ ప్రాసెస్ అంతా కుక్కర్ లోది కొంచెం నీళ్ళు వచ్చి పడతాయి కాబట్టి ఆయిల్ ఐటమ్ లేకుండా రైస్ పెట్టేస్తాను ఇక్కడ. ఓకే ఫైన్. అంతలోపు జేజీ దంచేస్తుంది. రోటి పచ్చడి అయిపోతుంది. Okay. అన్నానికి పెట్టుకుంటున్నాను. కుక్కర్ లో పెట్టేశాను. అలాగే ఈ స్టవ్ మీద కూడా అన్నానికి పెట్టేశానండి. ఇంకా అంత లోపల మా అత్తయ్య రోటి పచ్చడి దంచేస్తుంది అనమాట. ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఓకే. ఇక నేనైతే అన్ని వంటలు చేస్తున్నాననే ఉద్దేశంతో అన్ని కొంచెం కొంచెం సపరేట్ గా చూపిస్తున్నానండి. సో మామిడికాయ నిలవ పచ్చడితో పచ్చడి చేసుకుందాము. ఇదైతే 2 టేబుల్ స్పూన్లు ఊరగాయ తీసుకున్నాను. అలాగే 6 పలుకుల కొబ్బరి తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇక పప్పులు మాత్రం 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. సో ఇంకా వీటిని దంచేస్తాము. ఫస్ట్ జీలకర్ర కొబ్బరి దంచుతుంది అనమాట అత్తయ్య. ఇది ఎవరి రెసిపీ? మా వెరైటీ పెద్దమ్మ. అవునా? ప్రభాతి పెద్దమ్మ చాలా బాగుంటుంది చూడు, చెయ్యి అసలు అని చెప్పింది. అవునా? దంచు అత్త కొంచెం ఉప్పు ఏమంటావా? కొద్దిగా చాలా కొంచెం ఉప్పు వేస్తున్నానండి. నీకు తెలుసా జేజీవి ఇట్లా? నీకు తెలీదా? మీరు వెళ్తుండే వాళ్ళ వనభోజనాలకు? ఎప్పుడు? దుర్వేస్లోనా అవుకులోనా? అవుకులోనా? ఎవరెవరు వెళ్తుండే వాళ్ళు? అందరం. నేను మీనాక్షమ్మ, సుబ్బమ్మ వాళ్ళ, నాగరత్నమ్మ, మీ ఫ్రెండ్సా వీళ్ళంతా? అందరం పోతుంటివి. ఎక్కడికి? వనభోజనానికి. వనభోజనానికి కాదు, అది ఎక్కడ? ఏ టెంపుల్ కు? ఏ గుడికి? గుడి కాదు, చెరువు కట్టకు. ఆహా, ఇప్పుడు తెలుసా చెరువు కట్ట ఎట్లయిందో? మంచి బోటింగ్ పెట్టినారు. తెలుసులే. చెరువు కట్ట మీద తినేది గంగమ్మ ఒక టెంకాయ కొట్టి పూజించి టెంకాయ కొట్టి భోంచేసేవాళ్ళం. ఓహో, ఏమేమి తీసుకెళ్ళా దానివి నువ్వు? అన్నము, ఉల్లగడ్డ, పప్పు, చిత్రాన్నము, చారు, పెరుగు. అంటే అందరు ఒకటొకటి తీసుకొస్తారు కదా? అందరికి పెట్టాలి కదా ఎవరన్నా వచ్చేదా. అంటే లేడీస్ అంతా బాగా గ్రూప్ అయి వెళ్తే బాగుంటది అనమాట. అమ్మమ్మ వాళ్ళు ఊరికాడ జనంపల్ల కాడ పెద్ద బాయి కాడిపోతాంలే. అసలు ఆడైతే పాయసం ఏమి, పులగం ఏమి. అత్త మీరు పులగం తీసుకోబోరు కదా? ఏది భోజనానికి పాసమే తీసుకుపోతుంది. బెల్ల పాయసం. ఇంకా వేసేది మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి, రోటి పచ్చడి కాదు. అందరు నిన్ను అడుగుతున్నారు ఏమని, బామ్మ ఎలా ఉంది? బామ్మగారికి మా నమస్కారాలు తెలుపండి. చెప్పలేదు. చెప్పు మరి, నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉండమ్మా. ఆరోగ్యంగా ఉన్నావా? ఆరోగ్యంగానే ఉండా. సోని నిన్ను బాగా చూసుకుంటుందా? చూసుకుంటారమ్మా. సరే, అయిపోయిందా? రెడీయా? అయిపోయిందమ్మా పచ్చడా. సో పప్పుకైతే కుక్కర్ విజిల్ వస్తుందండి. ఫస్ట్ మాత్రం నేను కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెడతాను. ఇంకా విజిల్ వచ్చేటప్పుడు 1 విజిల్ వచ్చిన తర్వాత సిమ్ లో పెట్టేసుకొని కొంచెం మగ్గినట్టుగా, అంటే కొంచెం మేము చూసారు కదండి ఎప్పుడు గట్టిగా చేసుకుంటుంటాం పప్పు. సో అలా అనే ఉద్దేశంతో నేను కొంచెం సిమ్ లో పెట్టేసి ఇక మిగతా 2 విజిల్స్ రానిస్తానండి. ఇక ఇక్కడ మాత్రం ఆలు మాత్రం 3 విజిల్స్ రానిస్తాను. ఇక శనగపప్పు మాత్రంకి ఖచ్చితంగా 5 విజిల్స్ రావాల్సిందేనండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే విజిల్స్ తక్కువగా ఉండాలి.
తక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ విజిల్స్ ఉండాలి. అదేంటి? అవును, నువ్వు ఇప్పుడు ఎక్కువ పెట్టావనుకో, ఇది మనం మీడియం ఫ్లేమ్ లో పెడతాము కుక్కర్. సో ఇది మగ్గి అంత ప్రాసెస్ జరిగే లోపల టైం పడుతుంది. అప్పుడు కరెక్ట్ గా దీని నిజ స్వరూపం చూపిస్తారు. సో అలాగనమాట. చాలా మంది పప్పు బ్యాళ్ళు లేకపోతే శనగపప్పు కొంతమంది వేసుకొని ఇలా చేసుకుంటుంటారు కదా. శనగపప్పు వేసుకున్నప్పుడు కొంచెమే చేసుకుంటారు కదండి. మనం ఇంట్లో మందిని పట్టించి చేసుకుంటాం వంటలు. సో కొంచెం పెట్టినప్పుడు నేను కూడా చాలా సార్లు చాలా డ్రాబ్యాక్ అయిపోయినాయి అనమాట. ఏంటబ్బా కొంచెం పెట్టినా కూడా 3 విజిల్స్ వచ్చినా కూడా ఉడకలేదు అని తర్వాత తెలిసింది. ఎక్కువ క్వాంటిటీ పెడితేనే తక్కువ విజిల్స్, తక్కువ క్వాంటిటీ పెడితే ఎక్కువ విజిల్స్ రావాలి. ఏదైనా అంతే. సో ఇప్పుడు దీనికి మాత్రము శనగపప్పుకు కుక్కర్ మాత్రం 5 విజిల్స్ రావాల్సిందేనండి. సో ఇక ఆలుకు కూడా ఆ విజిల్స్ వచ్చేస్తున్నాయి. ఇక ఈ విజిల్ పోయే లోపల మనం ఏం చేసుకోవాలంటే, నేనైతే బెండకాయ ఫ్రై చేయాలనుకుంటున్నానండి. సో ఉదయమే బెండకాయలు బాగా కడిగి రంధ్రాలు ఉన్న గిన్నెలో వేసేసాను. కట్ చేసి ఒక నాప్కిన్ మీద ఆరబెట్టుకున్నానండి. ఇక సాబుదానా వడ అంటే గాన మనము సగ్గుబియ్యం కంపల్సరిగా 4-5 గంటలు నానాల్సిందే. సో అది కూడా నానబెట్టుకున్నానండి. ఇక వాటిలో పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు ఇవన్నీ మనం సన్నగా కట్ చేసుకోవాలి కదా. ఇక కొంచెం టైం పడుతుంది, విజిల్ అన్ని రావాలి, ఆవిరి పోవాలి కాబట్టి అవన్నీ కట్ చేసుకొని వస్తాను. ఓకేనా? పప్పు విజిల్ వచ్చేసిందండి. ఇది మాత్రం 3 విజిల్ వచ్చేసింది. ఇక ఆలు కూడా 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇక శనగపప్పు కూడా 5 విజిల్స్ వచ్చేసాయి. అన్నం కూడా బాగా ఉడికిందనమాట. ఒక్కసారి మనము ఇలా కుదించిన తర్వాత ఇక సిమ్లో పెట్టేసుకుని 1 నిమిషం మగ్గబెట్టుకుంటే మనకు బాగా పొడి పొడిగా వస్తుందండి. చూడండి ఇలా. సో మూత పెట్టేస్తున్నానండి. ఇక కుక్కర్లన్నీ కింద పెట్టేస్తాను. ఇక నెక్స్ట్ టమాటా పళ్ళ రసం చేసుకుందాము, అలాగే బెండకాయ ఫ్రై చేసుకుందామండి. సో ప్రస్తుతానికి అయితే పప్పు ఆల్మోస్ట్ అంటే ఉడికిపోయినట్టే కదా, పప్పు డన్. పప్పు అయిపోయాయి. అంటే పప్పు కొంచెం విజిల్ తీసిన తర్వాత కొంచెం అట్లా పొయ్యి మీద అలా మగ్గ పెట్టి తీస్తే అయిపోయి. ఇక నెక్స్ట్ మాత్రం ఇది తీసిన తర్వాత చూపిస్తాను. అది ప్రాసెస్ మాత్రము పీల్ తీయాలి. ఓకే. ఇక రసంకు పెట్టేసుకుందామండి. ఇది పెట్టేశాను. అలాగే మీడియం సైజు కొంచెం చిన్నగానే ఉన్నాయండి. ఒక 6 టమాటా పళ్ళు తీసుకుంటున్నాను. సో వాటికి వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. 6 టమాటా పళ్ళు మీడియం సైజ్ తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లు పుట్నాలు తీసుకున్నాను. ఒక 5 దబ్బలు కొబ్బరి తీసుకున్నాను. కొంచెం చింతపండు తీసుకున్నానండి. కొంచెం పులుపు లేవన్నమాట టమాటా పండ్లు. సో అందుకని కొంచెం చింతపండు తీసుకున్నాను. ఇంకా వీటిలో 1 స్పూన్ ఉప్పు వేస్తాను, 1 స్పూన్నర కారం వేస్తాను, కొంచెం జీలకర్ర వేస్తానండి. సో ఇక ప్రాసెస్ మొదలు పెడదాము. ఇక వీటిని కొంచెం ఇలాగా కట్ చేసి మనం వేసుకుందామండి. ఈ నడుమ టమాటా పళ్ళల్లో పురుగులు వస్తున్నాయి కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. సో బాగున్నాయి అనమాట. ఇంక ఇందులో వేసేస్తున్నాను అన్ని. సో వీటిలోకి కొంచెం చింతపండు వేసేస్తున్నానండి. ఇక అలాగే పచ్చి కరివేపాకు వేసుకుందాము. 2 ఒట్టిమిరపకాయలు వేస్తున్నానండి. ఇక పసుపు మాత్రం 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇక మూత పెట్టేస్తున్నామండి. చాలా తొందరగా అవుతుంది అనమాట ఈ రసము. ఇక ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి. ఇక రసంలోకి మనము పుట్నాలు కొబ్బరి తీసుకున్నాం కదా, ఇవి మిక్సీ పట్టుకొని వస్తానండి. ఇలాగా మిక్సీ పట్టుకున్నానండి. ఇక రసం ఉడికిన తర్వాత వేసేసుకుందాము. ఓకేనా? ఇక నెక్స్ట్ బెండకాయ వేపుడు చేసుకుందామండి. ఇంకా వీటిలోకి అలాగే సగ్గుబియ్యం వడ చేస్తాం అనుకున్నాం కదండి, ఇంకా ఒకటేసారి ఆయిల్ ఎక్కువ వేసేస్తున్నాను. ఇంకా ఫస్ట్ బెండకాయను వేయించుకుందాము, ఆ తర్వాత వడలు వేయించుకుందామండి. ఇక అన్నం తయారైందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీ క్వాంటిటీని పట్టించి 1/2 కేజీ బెండకాయల, కిలో బెండకాయల, లేకపోతే వడలు కొంతమంది ఎక్కువగా చేసుకుంటారు కదండి, దాన్ని పట్టించి మీరు ఆయిల్ పోసేసుకోండి. నేనైతే కొంచెం సగం కన్నా కొంచెం దిగువకే పోస్తున్నాను అనమాట. సో ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం పప్పును కొద్దిగా సేపు మగ్గ పెట్టుకోవాలని చెప్పాను కదా, అది మగ్గ పెట్టుకుందామండి. సో కప్పులో చింతకాయ తొక్కు పెట్టాను కదా, ఇందులో వేసేసాను. ఇక 1 నిమిషం చాలండి. బాగా అలా అలా మగ్గ పెడితే కానీ పప్పు చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. సో స్టవ్ వెలిగిస్తున్నాను. అంతా కలిపేసి 1 నిమిషం చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. సో ఇక నెక్స్ట్ రసం ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇక టమాటా పళ్ళు బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అలాగనే 1 స్పూన్ కారం వేస్తున్నానండి. మీది కారం కొంచెం తక్కువగా అనుకుంటే గానీ 1.5 స్పూన్ వేసేసుకోండి. ఇక అలాగనే మనము పప్పులు కొబ్బరి మిక్సీ పట్టాం కదా, ఇందులో వేసేస్తున్నాను. మీకు చిక్కదనం ఎక్కువగా ఉండాలి అంటే అంత వేసేసుకోండి, లేదు పలసగా ఉండాలి అంటే కాసింత తగ్గించుకోండి. ఓకేనా? సో నేనైతే కొంచెం మిగిలిచ్చాను. ఇంకా వీటిని ఒక్కసారి ఇలా బాగా కలయబెట్టేసి మనం ఎనిపేసుకోవటమే అనమాట.
ఇక అన్ని వేసిన తర్వాత ఒక సెకండ్ ఆగి బాగా మగ్గిన తర్వాత తీసేస్తున్నాను. వీటిని ఎన్నుకొని వస్తానండి పప్పు గుత్తితో. అలాగా కొంచెం ఊకే అలాగంటే అయిపోయి అనమాట. ఓకేనా, ఇంకా చూడండి. సో మీకు తగ్గట్టు నీళ్లు రసం లూజ్గా కావాలన్నా గట్టిగా కావాలన్నా అనే ఉద్దేశంతో మీరు ఎట్లా కావాలంటే అట్లా వేసేసుకోండి. నేనైతే ఇలాగా కొంచెం నీళ్లు పోసాను అనమాట. సో ఒక 2 పెద్ద గ్లాసులు నీళ్లు పోసాను అనుకోండి. ఇంకా వీటిని మొత్తము అంతా కలిపేద్దాము. ఇంకా రసంని బాగా ఉడకబెట్టుకోవాలి కదండి, అందుకోసమని నేను సిమ్లో పెట్టేసి ఇలాగా పెట్టేస్తున్నాను. ఇక పప్పు బాగా మగ్గిపోయింది, స్టవ్ ఆఫ్ చేశాను. పప్పును కూడా ఎన్నుకొని వస్తానండి. ఇక ఒకటేసారి మనము ఊరగాయతో, మామిడికాయ ఊరగాయతో పచ్చడి చేసాం కదా, వాటికి పోపు పప్పుకు పోపు వేసేస్తాను ఒకటేసారి. ఓకేనా. ఇక పప్పు ఎనిపేటప్పుడు కొంచెమే వేసుకోండి ఉప్పు, ఎందుకంటే ఆల్రెడీ మనం చింతకాయ తొక్కు పెట్టాం కదా పప్పులో. చింతకాయ తొక్కులో ఎక్కువనే వేసి ఉప్పు వేసి దంచుతారండి, కాబట్టి కొంచెమే వేసుకోండి. ఓకేనా. సో పప్పు రెడీ. ఇంకా అయిపోయినాయి సోని, 50% వంటలు అయిపోయినట్టే. సో మామిడికాయ పచ్చడితో రోటి పచ్చడి అయిపోయిందండి, పోపు పెట్టేశాను. ఇక చింతకాయ తొక్కుతో పప్పు చేశాను, పోపు పెట్టాను, అయిపోయిందండి. ఇక రసం కూడా ఉడికిపోయింది చూడండి. ఇలా బాగా సెర్లేటట్టు ఉడకాలన్నమాట. ఇక వీటిలో కొంచెం కొత్తిమీర వేసేసి ఒక బౌల్లోకి తీసుకుందామండి. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక బెండకాయలు బాగా ఆరిపోయినాయి, ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే ఆయిల్ బాగా కాగింది, ఇందులోకి వేస్తున్నానండి. కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 2 వాయిల లెక్క వేసుకున్నామండి. సో వీటిని మాత్రం మనము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కదా, కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను అంత లోపల ఆలూకి విజిల్ పెట్టాం కదండి. సో అయిపోయింది, వడగొట్టాను. వాటికి పీల్ తీసుకొని వస్తానండి. సో బెండకాయని కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. పూర్తి ఎండిపోయినట్టు వేయించుకోకూడదు అనమాట. కొంచెం అంటే 1/4 భాగం 75% వేయించుకుంటే బాగుంటుందండి బెండకాయ వేపుడు. ఇక ఇంకో వాయి వేసేసుకుందామండి. ఇంకా ఇవి కూడా అలాగనే వేయించుకోవాలన్నమాట. సో ఇవి మాత్రం ఈ బౌల్లోనే వేసేసుకుంటున్నాను. ఇక అలాగే కొంచెం జీడిపప్పు, కొంచెం పల్లీలు తీసుకున్నానండి. ఇక ఇవి కూడా వేయించుకుందాము. పల్లీలను మాత్రము గరిటెలో ఇలాగే పోసేసుకుంటున్నాను. ఇలా దోరగా వేయించుకోవాలండి పల్లీలను. ఓకేనా. ఇందులోనే కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. అలాగే 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇక మనం ఫ్లేవర్ కోసము కొంచెం జీలకర్రను ఇలా నలిచి వేస్తున్నానండి. మీకు కావాలి అనుకుంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయొచ్చండి. సో ఇలా వేసేస్తున్నాను. వీటిని ఒక్కసారి ఇలా కుదిర్చేసి మొత్తం వీటికన్నిటికీ ఉప్పు కారము అన్ని పట్టుకునే విధంగా ఇలా కుదిర్చాలన్నమాట. ఓకేనండి. ఇలా సింపుల్ గా బెండకాయ వేపుడు చేసేసుకోండి. సైడ్ డిష్ గా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇక వీటిలో బెండకాయలు బాగా ఆరబెట్టుకోవడమే ఒక మంచి టిప్ అన్నమాట. ఓకేనా. ఇక వేడి మీదనే ఉప్పు కారం అన్ని వేస్తాం కాబట్టి బాగా మగ్గిపోతాయి. లేదు ఇంకా మీకు ఓపిక ఉందనుకోండి, ఒక చిన్న బాడీ తీసేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసేసి కొంచెం ఉప్పు కారము పసుపు అలాగే దాంట్లోనే జీడిపప్పు దాంట్లోనే పల్లీలు వేయించుకొని ఇలా కలుపుకోండి, ఇంకా టేస్ట్ ఉంటుంది. సో నేను ఇంకా ఆయిల్లో ఇదే పనిగా ఉన్నాను కాబట్టి ఇంకా అన్ని వేయించి ఇందులోనే వేసానండి. కానీ మనకు బయట అంటే క్యాటరింగ్ వాళ్ళు చేసేది మాత్రం ఇలాగే. ఓకేనా. ఇంకేమంటారబ్బా, బెండకాయ వేపుడు రెడీ. ఇక నేనైతే సన్నటివి సగ్గుబియ్యం తీసుకున్నాను. అలాగే వీటిని 2 సార్లు కడిగాను.
వీటికి నీళ్లు నానబెట్టుకోవడానికి మనం ఏదైతే కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పోసేసి నానబెట్టుకున్నానండి. ఇక 4 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ నీళ్ళు ఎక్కువైతే వడవార్చుకోండి. ఇక నీళ్ళు ఎక్కువైతే మాత్రం ఆయిల్ పట్టుకుంటాయండి. ఓకేనండి, ఇక సగ్గుబియ్యం వడలు చేసేసుకుందాము. సగ్గుబియ్యం నానబెట్టేటప్పుడు మాత్రం 1కి 1 నీళ్లు పోసేసి నానబెట్టుకోవాలి. ఇంకా వీటిని వారమోపాల్సిన అవసరం లేదండి. ఇలా బాగా మెత్తగా అయిపోతాయండి. 4-5 గంటలు నానబెడితే గాన మనకు తెలుస్తుంది కదా, ఇలా అంటే గాన మెత్తగా అవుతున్నాయి కదా. వాటర్ ఏం లేవు, ఇంకా వాటర్ ఏమి ఉండవు. 1 సగ్గుబియ్యం అయితే 1 నీళ్లు పోసే నానబెట్టాలి. సో లేదు అనుకుంటే గాన ఒక ½ ఇంచి ఇలా పెట్టుకునైనా నానబెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇక పల్లీలు మాత్రము 1/2 కప్పు, అంటే 1లో 1/2 కప్పు మాత్రమే తీసుకున్నాను. వీటిని మిక్సీ పట్టుకొని వస్తానండి. సో వీటిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. పూర్తి గట్టిగా లేకుండా పూర్తి మెత్తగా లేకుండా కొంచెం గరుగ్గా ఉండేటట్టు పట్టుకోవాలన్నమాట. సో ఇందులో వేసేస్తున్నానండి. మనకు పూర్తి పలుకులుగా పట్టుకుంటే గానీ వడ సరిగ్గా రాదనమాట. సో మీడియం సైజుగా పట్టుకొని ఇలా వేసేసుకోండి. ఓకేనా. సో వీటిలోకి తగినంత ఉప్పు వేస్తున్నానండి. నేనైతే 1 స్పూన్ వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఇలాగా సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. ఇక కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇక 6 పచ్చిమిర్చి సన్నగా చీలికలుగా చేసేసి సన్నగా కట్ చేసి ఇలా వేస్తున్నానండి. ఇక అలాగే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసాను. ఇక జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. 1 స్పూనున్నర బియ్యం పిండి వేస్తున్నానండి. ఇక నేను తీసుకున్న క్వాంటిటీకి మాత్రము 2 ఆలూలు పెద్ద సైజే తీసుకున్నానండి. ఓకేనా. ఇక వీటిని మనం ఇలా తురుముకోవాలన్నమాట. కొంచెం పెద్ద సైజుగా ఉండే తురుముకుంటే బాగుంటుందండి. ఇక నేను 4 ఉడకబెట్టాను కాబట్టి ఒక 2 ఆలు కర్రీ చేసుకుందాము. ఒక 2 దీంట్లోకి వేస్తున్నానండి, సగ్గుబియ్యం వడలలోకి. అలాగా తురుముకోవాలన్నమాట. మొత్తం అంతా తురిమేస్తాను. ఇందులో వేసేస్తున్నానండి. వీటన్నింటినీ మనం బాగా కలుపుకోవాలండి. సో ఇలాగనమాట. కొంచెము సగ్గుబియ్యాన్ని ఇట్లా చేతితో నలిచినట్టు అనేసి, అలాగే పచ్చిమిర్చి అన్ని వేసాం కదా, ఉప్పు, కొంచెం మిరియాల పొడి, ఇలాగా అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. మనకు ఇంకా నీళ్ళు అనేది వేసుకోకూడదు అనమాట. ఇది తురిమినేది మనం ఆలు వేసేసాం కదా. సో వీటికి అన్నింటికి సరిపోయేలాగా ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఇలాగనమాట. ఓకేనా. ఇక బాగా కాగింది కదండి ఆయిల్ కాగిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకున్నాను నేను. సో వీటిని చేతికి కొంచెం నీళ్ళ తడి చేసేసుకొని ఇలాగా అనుకొని మనం వేసేసుకుందామండి. ఇలా అరచేతిలో పెట్టేసుకొని, మీకు ఒకవేళ అలవాటు లేదు అనుకుంటే గానీ ఒక కవర్ మీద అయినా చేసుకోవచ్చు, లేదంటే చేతికి కూడా నెయ్యి పట్టించేసుకొని వేసుకోవచ్చు అండి. కొంచెం పూర్తి మందంగా లేకుండా ఈ సైజుగా వేసుకుంటే గానీ బాగా వేగుతాయండి. సో ఇందులో వేసేస్తున్నాను. మీరు ఆయిల్లో కొంచెంలో వేసుకోవాలి అనుకున్నా కూడా ఒక ప్యాన్ పెట్టేసుకొని వేయించుకోవచ్చండి. అంటే ఇంత ఆయిల్ వద్దు అనుకుంటే గానా మనము అన్ని వేయించుకుంటూ ఉంటాం కదా, కర్రీస్ చేసుకునే బాండీలో కూడా వేసుకొని మనము వేయించుకోవచ్చు అన్నమాట. అలాగా. అంటే నువ్వు ఫ్రై కూడా చేసావు కదా బెండకాయ ఫ్రై చేశాను కాబట్టి. యాక్చువల్లీ ఈ రోజు ఇంకా కొన్ని మిస్సింగ్. ఏంటివమ్మా? అంటే ఇప్పుడు అన్నం ఉంది, పప్పు ఉంది, ఫ్రై ఉంది, రసం ఉంది, అందులో మళ్ళీ ఆలు కర్రీ అంటున్నావు, మనకి పాయసం, స్వీట్ పాయసం ఉంది, అండ్ వడ ఉంది కాదు కదా, పెరుగు పోవద్దా? వద్దు. వడియాలు లేదంటే అప్పడాలు, ఊర మెక్కలు ఒకటి మిస్సింగ్. ఎలాగో ఫ్రై చేస్తున్నావు కాబట్టి ప్లీజ్ ఓపిక ఉంటే కొంచెం అది కూడా వేయించితే ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రాపర్ గా తినేస్తాం. ఇవి కొంచెము వేగడం లేట్ ప్రాసెస్ కానీ సూపర్ టేస్ట్ అన్నమాట. సో ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేయించుకోవాలి. చూసావా భలే బూరెల్లాగా వంగినాయి చూడు. ఓకేనండి, సగ్గు బియ్యం వడ రెడీ అనమాట. భలే సౌండ్ వస్తుంది కదా, క్రిస్పీగా ఉన్నట్టున్నాయి. సో ఇందులో వేసేస్తున్నానండి. చూద్దామా? తిందామా? చూద్దామా? తిందామా?
సో ఇలాగా బాబా సోనీ ఏంది సోనీ అసలు క్రేజీ. సూపర్. నువ్వే టేస్ట్ లో చూడు సోనీ ఈసారి. సాబుదానా వడ. ఏ కుంట టేస్ట్ చూద్దురా. అమేజింగ్, చాలా బాగున్నాయి. క్రిస్పీ క్రేజీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. సూపర్. మస్ట్ ట్రై. అసలు చెప్పడానికి మాటలు లేవు. సో ఆలు కర్రీ చేసుకుందామండి. ఒక బాండీ పెట్టేశాను. ఇక ఆలులు చూపించాను కదా, 2 మాత్రము సగ్గుబియ్యం వడలో వేసేసాను. ఇక 2 ఉన్నాయి. ఆ 2 కోసం మనం కర్రీ చేసుకుందామండి. ఇక వాటికి మాత్రము ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేస్తున్నాను. సో వీటిలో జీలకర్ర వేసేస్తున్నానండి, 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే 2 ఒట్టిమిరపకాయలు వేస్తున్నాను. ఇక కరివేపాకు వేస్తున్నానండి. ఇక వీటిలో 5 టమాటా పళ్ళు మీడియం సైజ్ తీసుకున్నాను. ఇలాగా సన్నగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను, చీలికలుగా చేసేసి ఇందులో వేసేస్తున్నానండి. ఇక వీటిలోకి చిన్న అల్లం ముక్క ఈ విధంగా సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. ఇక అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇక వీటన్నింటినీ బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా మగ్గబెట్టుకుందామండి. ఉప్పు వేస్తే గానీ త్వరగా మగ్గుతుందనే ఉద్దేశంతో ఉప్పు వేశాను. ఇక టమాటా పళ్ళు బాగా మగ్గాలి కదా, పచ్చిమిర్చి బాగా వేగాలి కాబట్టి ఇక మూత పెట్టేస్తున్నానండి. ఇక టమాటా పళ్ళు బాగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు కారం వేసేసుకుందాము. 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ ఇలా పైకి వస్తున్నప్పుడు మనము ఆలుని ఉడకబెట్టుకున్నాం కదండి, వాటిని ఈ విధంగా మ్యాష్ చేసేసాను. ఇలాగ వేస్తున్నానండి. మేము పాయసంలోకి కాబట్టి కొంచెం గట్టిగానే చేసుకుంటున్నాను. అదే చపాతీలోకి రోటీలోకి అయితే కనుక కొంచెం నీళ్లు పోసేసుకొని మనం గుజ్జు గుజ్జుగా చేసుకోవచ్చండి. సో బేళ్ళ పాయసంలోకి కానీ అలాగే భక్ష్యాలలోకి కానీ మనం ఇలాగ గట్టిగా చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఇక లాస్ట్ లో కొత్తిమీర వేసేసి 1 నిమిషం మగ్గనిచ్చుకుందామండి. ఓకేనండి, ఇక అన్ని వంటలు అయిపోయాయి. ఇంకా లాస్ట్ లో బేళ్ళ పాయసం ఉందన్నమాట. సో బేళ్ళ పాయసం ఏంటి, మెయిన్ గా మాకు చాలా ఇష్టమైన పాయసం అంటే బేళ్ళ పాయసం అన్నమాట. ఇక రాయలసీమ స్పెషల్ అంటే బేళ్ళ పాయసం అండి. అది ఎలా చేయాలనేది కూడా నేను కొలతలతో సహా చూపిస్తాను. ఎందుకు సపరేట్ గా చూపిస్తున్నానంటే వాటితో పాటు చూపించొచ్చండి, కొంచెం కొలతలు మిస్ అవుతారనే ఉద్దేశంతో నేను సపరేట్ గా చూపిస్తున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి, నాకు కామెంట్ పెట్టాలి. ఓకేనా, ఇక మొదలు పెడదామా? మొదలు పెట్టేద్దాం. ఇక నేను ఈ కప్పుతో శనగపప్పు తీసుకున్నాను. అలాగే ఇదే కప్పుతోనే పావు భాగం సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. ఒక బౌల్లోకి వేసేస్తున్నాను. ఇంకొక పావు భాగం వచ్చేసి సేమియాలు తీసుకుంటున్నానండి. సో మనకు కొలత వచ్చేసి 1/2 భాగము సేమియాలు సగ్గుబియ్యం అన్నమాట. ఓకేనా, ఇక కొలత వచ్చేసి 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను. అలాగే పావు భాగము సేమియాలు తీసుకున్నాను. పావు భాగం వచ్చేసి సగ్గుబియ్యం తీసుకున్నాను కదా, 1.5 అవుతుంది కదండి. ఇక బెల్లం వచ్చేసి 1.5 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఓకేనా, ఇలాగ దంచుకొని ఈ విధంగా కొలత తీసుకున్నానండి. ఇక సగ్గుబియ్యంని ఒకసారి కడుక్కొని వస్తాను. ఇక సగ్గుబియ్యం మునిగేమేని కాకుండా కొంచెం ఎక్కువగానే నీళ్లు పోస్తున్నానండి. ఇక ఈ విధంగా కొలత ఉండేటట్టు 3 గీతల వరకు నీళ్లు పోసుకొని మనము స్టవ్ మీద పెట్టేసుకుందామండి. అలాగే వీటిలో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసేస్తున్నాను. ఇక నేనైతే బెల్లం కరగబెట్టుకోవాలి కదా, ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి. ఇక వీటికి కూడా బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోస్తున్నాను. సేమియా వేయించుకుందామండి. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. సేమియా వేసేస్తున్నానండి. సేమియాను సిమ్లో పెట్టేసుకొని దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇక మనము శనగపప్పును ఉడకబెట్టుకున్నాం కదండి, అది కూడా ఈ స్టవ్ మీద పెట్టేశాను. ఇంకొక దిక్కు సేమియాలు వేయించానండి. సో సేమియాలు బాగా నెయ్యిలో వేయించాను, దోరగా ఇందులో వేసేస్తున్నానండి.
ఇక మనం కొంచెం సేపు బాగా ఉడకబెట్టుకోవాలి కదా శనగపప్పు వేసినది, అందుకని వాటితో పాటు ఇది కూడా ఉడుకుతుందనే ఉద్దేశంతో దీంట్లోనే డైరెక్ట్ గా వేసేస్తున్నానండి. ఇక శనగపప్పు 5 విజిల్ వచ్చాయి కాబట్టి బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. ఇక కొంచెం సేపు ఉడకబెట్టాలి కాబట్టి నేను ఇందులోనే సేమియా వేసేసి ఉడకబెడుతున్నాను అనమాట. ఇక మీడియం ఫ్లేమ్ పెట్టి ఇలాగనే పెట్టానండి. ఇక యువతల బెల్లం పాకం కావాలి కదా, ఎందుకంటే వీటిలో కొంచెం ఏదన్నా పుల్లలు అట్లా ఉంటాయనే ఉద్దేశంతో ఈ విధంగా కరగబెట్టి ఇందులోకి వంచుకుందామండి. ఇక వీటిలోకి ఒక 4 యాలకులు తీసుకున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ చక్కెర వేసేసి ఇలా దంచుకున్నానండి. ఇందులో వేసేస్తున్నాను. చేస్తున్నాను. ఈ కొబ్బరి తురుము కూడా ఇందులోనే వేసేసుకొని వేయించుకుంటే బాగుంటుంది అంటే టేస్ట్. నెయ్యి ఉంటది కదా, సో ఇలాగా మొత్తం అంతా కలిసేలాగా బాగా ఈ పెన్నం శాఖకే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, చాలా బాగా టేస్ట్ ఉంటదండి. ఇక బెల్లం అంతా బాగా కరిగింది, ఇందులోకి వంచుకుందామండి బెల్ల పాయసంలోకి. సో వంచేస్తున్నాను. ఏమైనా నలకలు ఉంటే ఈ జాలిగంటలోకి వచ్చేస్తాయండి. ఇక నెక్స్ట్ సగ్గు బియ్యం కూడా బాగా ఉడికిపోయాయండి. ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఇందులోకి వేసేసుకుందాము. ఇక అంతా బాగా కలసాలి కాబట్టి ఈ విధంగా హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం ఉడకబెట్టుకోవాలండి. ఒక 3-4 పొంగులు వస్తే సరిపోతుంది అనమాట. ఇక అన్ని బాగా కలిసాయి, స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇక వీటిలోకి మనము కొబ్బరి తురుము అలాగే జీడిపప్పు వేయించాం కదా, ఇందులోకి వేసుకుందామండి. మా ఎన్ని ఐటమ్స్ కౌంట్ చేయి. అవునా, 1 2 3 4 5 6 7 8 9 10 11 11 ఐటమ్స్. ఓకేనండి. ఇక ఇవాళ వీడియో చూసేసారు కదా, నేను చేసిన ఐటమ్స్ ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మెయిన్ ఏంటంటే నేను ఇన్ని రకాలు ఎందుకు చేశానంటే వన భోజనానికి మనం ఒక్కరం పోము, ఒక 10 మందో 15 మందో గ్రూప్ అయ్యి వెళ్తాం కదా, అలాంటప్పుడు నువ్వు ఒకటి చేసుకోండా నువ్వు ఒకటి చేసుకోండా, మీకు ఇష్టమైన స్వీట్స్ అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలాగా చేసుకొని తీసుకొని వెళ్ళండి. అంటే మెను మనది ఫాలో అవ్వచ్చు, ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసుకెళ్ళచ్చు. ఇంకా చింతకాయ తొక్కుతో పప్పు సూపర్ గా ఉందండి. అలాగే రోటి పచ్చడి, నిల్వ మామిడికాయ పచ్చడితో రోటి పచ్చడి, సో చాలా బాగుందన్నమాట టేస్ట్. కొంచెము మనం నాటివి ఇష్టపడతాం అనమాట. నేను ఫస్ట్ పప్పు గురించి ఎక్కువ చెప్తాను, అలాగే రోటి పచ్చడి గురించి ఎక్కువ చెప్తానండి. ఇక మా ఫేవరెట్ అంటే గాన రాయలసీమ ఫేవరెట్ అంటే గాన శనగబేళ్ళ పాయసం, సో అది కూడా చాలా బాగుందండి టేస్ట్. ఇక బెండకాయ వేపుడు కూడా బాగుందండి. ఇక అన్నిటికన్నా హైలైట్ అంటే సగ్గు బియ్యం వడ సూపర్గా వచ్చిందండి, బాగా పొంగినాయి, బాగా ఉన్నాయండి టేస్ట్. సో ఇదండి ఇంకా ఇవాళ వీడియో. ఇంకా ఆలు కర్రీ మాత్రం ఏమీ వేయలేదండి, కొంచెం అల్లం ముక్క వేసేసి అలాగే లాస్ట్ లో ఉప్పు కారం ధనియాల పొడి వేసి అలాగా కొంచెం గట్టిగా చేసుకుంటామండి. ఇలాగా చేసుకుంటే గానీ మనకు పాయసంలో నలుచుకోవడానికి సరిపోతుంది అనమాట. ఇక పాయసంలో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆల్రెడీ నెయ్యిలో అన్ని వేయించి వేస్తాం కాబట్టి నెయ్యి కూడా తీసుకోని అవసరం లేదండి. ఇక ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.